తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి చర్చించనున్నారు. అటు పార్టీ పరంగా ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పార్టీ చీఫ్ ఐఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ కానున్నారు. విదేశాంగ మంత్రి జయశంకర్ తో రేవంత్ రెడ్డి సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విషయం చర్చించేందుకు విదేశాంగ శాఖ మంత్రితో సీఎం సమావేశం అవుతున్నట్లు తెలుస్తుంది. ఈ కేసులో పలువురు కీలక నిందితులు విదేశాల్లో తలదాచుకుంటుండగా వారిని ఎలాగైనా స్వదేశానికి రప్పించి శిక్ష పడేట్లు చేయాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. ఆయా దేశాల విదేశాంగ శాఖలతో మాట్లాడి నిందితులను ఇక్కడికి రప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి జయశంకర్ కు విజ్ఞప్తి చేయనున్నారని సమాచారం. మరోవైపు మంత్రివర్గ విస్తరణపై పార్టీ పెద్దలను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా జరిగే మంత్రివర్గ విస్తరణలో కొత్తగా 6గురికి మాత్రమే అవకాశం ఉంది. ఇప్పటికే ఎమ్మెల్సీగా ఎన్నికైన విజయశాంతితో పాటు అద్దంకి దయాకర్లు కూడా మంత్రి రేసులో ఉన్నారు. ఒకవేళ అద్దంకి దయాకర్ కు మంత్రి పదవి వరిస్తే అటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కు చెక్ పడినట్టే. ఒకవేళ మాల వర్గానికి సంబంధించి వారికి మంత్రివర్గంలో తీసుకుంటే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే మంత్రి పదవి వరించే అవకాశం ఉంది. మరోవైపు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని మంత్రివర్గంలో తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఈసారి మంత్రి కావాలని ట్రై చేస్తున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉండడంతో ఈయనకు క్యాబినెట్ లో చోటు దక్కడం డౌటే అని చెప్తున్నారు. తెలంగాణలో మొత్తంగా 18 మందికి ఛాన్స్ ఉంది. ఇప్పటికే తెలంగాణ మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో కలిపి దాదాపు 4 రెడ్లు ఉన్నారు. ఈసారి విస్తరణలో 4గురికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలున్నాయి. అందులో ఒకటి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీకి ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు మైనార్టీలకు మేమే అండ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో ముస్లిం మైనార్టీ వర్గం నుంచి ఒక్కరు కూడా మినిస్టర్లుగా లేరు. ఈసారి మంత్రివర్గంలో మైనార్టీ వర్గం నుంచి ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశాలు కనుచూపు మేర కనిపించడం లేదు. తాజాగా భర్తీ చేసిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల్లో 3 1 ఎస్సీ ఎస్టీ బీసీలకే కేటాయించారు. దీంతో ఈసారి మంత్రివర్గంలో మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ మొండి చేయి చూపించినట్టే అని చెప్పాలి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.